హే హ్యాపీస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే సిర్కి వ్లాగ్స్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్కు కొత్త వాళ్ళు అయితే వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, బాగా నచ్చితే షేర్ చేసి, మీ మిత్రులకు మన ఛానల్ పరిచయం చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం అరటి మార్కెట్లో అయితే ఉన్నాను. సో ఈ మార్కెట్ వచ్చేసి ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బనానా మార్కెట్ అయితే ఉన్నది. సో ఈ మార్కెట్లో అరటి గెలలు అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి, అలాగే గెల వచ్చేసి ఎంత రేటు పడుతుందో అనేది మొత్తం పూర్తిగా డీటెయిల్స్గా ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కు ఫస్ట్ టైం చూసినట్టయితే ఈ వీడియోకు లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రావులపాలెం అరటి మార్కెట్ చాలా పెద్ద మార్కెట్. ఈ చుట్టుప్రక్కల ఏరియాలోనే కాదు, అసలు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద అరటి మార్కెట్ ఈ రావులపాలెం అరటి మార్కెట్. సో గైస్, మనం ఇప్పుడు రావులపాలెం అరటి మార్కెట్ యార్డ్ బయట ఉన్నాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, రైతులు అరటి గెలలు అనేవి బండికి ఎలా కట్టుకొని తీసుకువెళ్తున్నారు. ఇక్కడ రావులపాలెం అలాగే చుట్టుప్రక్కల ఉన్న రైతులందరూ ఈ మార్కెట్ యార్డ్కి తీసుకువచ్చి బనానాస్ అనేవి సేల్ చేస్తూ ఉంటారు. సో లోపల ఖాళీ లేక ఈ బండ్లన్నీ బయట ఆగిపోయాయి అన్నమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ మార్కెట్ యార్డ్ ఎంత పెద్దదో అని. అలాగే ఇక్కడ అరటిగెలల రేటు అనేవి వాటి సైజుని బట్టి ఫిక్స్ చేస్తూ ఉంటారన్నమాట. చిన్న గెలలు తక్కువ రేటుగా ఉంటాయి, పెద్దవి అయితే ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ మార్కెట్ లోపల వెళ్ళటానికి పెద్ద పెద్ద గేట్లు అనేవి ఉంటాయి. ఈ ఫస్ట్ గేట్ లోపలికి వెళ్తే ఇక్కడ చక్కెరకేళి అట్టుపళ్ళు అమ్ముతూ ఉంటారన్నమాట. సో అక్కడ నుంచి ఇలా కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ ఇంకో గేట్ అనేది ఉందన్నమాట. ఈ మార్కెట్ దగ్గరికి వెళ్ళే కొద్దీ కూడా అరటిగెలలు అయితే మాత్రం అసలు ఎలా కనబడుతున్నాయంటే అలా కనబడుతున్నాయి అన్నమాట. చాలా అరటికాయలు అయితే ఉన్నాయి. నేనైతే ఎలా చూపించాలో అలా చూపిస్తాను. మీరైతే ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఈ రావులపాలెం అరటి మార్కెట్ కూడా మొత్తం అంతా కూడా రైతులందరూ కూడా చాలా వరకు అరటి వేస్తారు. ఎందుకంటే ఇది మొత్తం అంతా కూడా లంక గ్రామాలు. గోదావరి ఆనుకొని ఉన్న గ్రామాలు చాలా గ్రామాలు అన్నీ కూడా లంక గ్రామాలు. ఈ లంక గ్రామంలో ఏంటంటే ఇక్కడ అరటి వచ్చి ఎక్కువగా వేస్తారు. ఈ అరటి గెలలు చెట్టుకొచ్చి ఒక గెల కాస్తుంది. ఆ ఒక్క గెల కోసం వీళ్ళు ఇంచుమించి 9 నుంచి 10 నెలలు వెయిట్ చేస్తారు. ఈ 10 నెలలు వెయిట్ చేసిన తర్వాత ఈ మార్కెట్కి వచ్చిన తర్వాత దీనికేమో సరైన ధర ఉండదు. ఇక్కడ చక్కెరకేళి గెలలు వచ్చి అసలు చాలా చాలా తక్కువ రేట్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసాం. ఇలా రైతులు 10 నెలలు పండించిన అరటి గెలను మార్కెట్లోకి అసలు రేట్ అయితే ఉండదు. గెల వచ్చి 30 రూపాయలు ఇచ్చిన రోజులైతే ఉన్నాయి. కొంతమంది అసలు వచ్చిన రోజు గిరాకీ లేక అలాగా వదిలేసి పోయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అలాగే చాలా తక్కువ రేట్లు అయితే ఉంటాయి అన్నమాట. ఈ మార్కెట్ ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మార్కెట్ ఓపెన్లో ఉంటుంది. ఉదయం 9 గంటల వరకు కొంచెం రష్గా ఉంటుంది. ఆ తర్వాత కొంచెంగా స్లో అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ రావులపాలెం అరటి మార్కెట్ నుంచి చుట్టుప్రక్కల జిల్లాలు అంతటికి కూడా ఇక్కడి నుంచే వెళ్తాయి అరటిగెలలు. ప్రక్కన ఉన్న రాజమండ్రి, భీమవరం, అమలాపురానికి కూడా ఇక్కడి నుంచే అరటిగెలలు వెళ్తాయి అన్నమాట. అలాగే అదర్ స్టేట్స్ కూడా ఒడిశా, బెంగాల్ కానీ అరటి అయితే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఈ రావులపాలెం అరటి మార్కెట్ నుంచి ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి రాష్ట్రాలకే కాకుండా చుట్టుప్రక్కల ఏరియాల్లో కూడా బయట రాష్ట్రాలకు, బయట దేశాలకు కూడా అరటిగెలలు అనేవి ఎక్స్పోర్ట్ అవుతుంది ఈ మార్కెట్ నుంచి. చాలా ఊర్ల నుంచి జనాలు ఇక్కడికి వస్తారు ఈ రావులపాలెం అరటి మార్కెట్కి. చిన్న వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారస్తులే అందరూ కూడా ఇలా వచ్చి డైరెక్ట్గా అయితే సరుకు అయితే కొనేస్తారు అన్నమాట. ఇక్కడ ఎలాంటి వేలంపాట్లు అయితే ఉండవు. డైరెక్ట్గా రైతు అరటిగెలలు తీసుకువచ్చి రేట్ అయితే నిర్ణయిస్తారు. ఇప్పుడు ఇక్కడ రేట్ ఎలా డిసైడ్ అవుతుందంటే డిమాండ్ అండ్ సప్లై బట్టి రేట్ అయితే డిసైడ్ అవుతుంది. మొత్తం ఇక్కడ బండ్లు అనేవి ఎక్కడికక్కడ పార్క్ చేసి బండి దగ్గర అయితే ఉంటారు.
ఇక్కడ మినిమం ఒక బండికి వచ్చేసి 6 గెలలు అయితే ఉంటాయి. 6 గెలలు కలిపి ఒక రేటు చెప్తారు. మనకు నచ్చితే తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళితే మొత్తం మార్కెట్ అంతా చూద్దాం. ఒకసారి చూడండి మీరు కూడా. సో ఫ్రెండ్స్, ఈ రావులపాలెం అరటి మార్కెట్ నుంచి చాలా షేడ్స్కి ఇక్కడ నుంచి అరటిగెలలు అయితే ఎక్స్పోర్ట్ అవుతాయి అన్నమాట. సో అలాగే ఇక్కడ చూడండి, మొత్తం అన్నీ కూడా అరటిగెలలే అన్నమాట. ఎక్కడ చూసినా చాలా అంటే చాలా ఎక్కువ అరటిగెలలు అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ రైతులు తమ బల్లుకు కట్టుకొచ్చిన అరటిగెలను రేటు కుదిరితే షావుకారులకు అమ్మేస్తూ ఉంటారు. వారు బల్క్గా కొని లోడ్స్ అనేవి వేరే షేడ్స్కి పంపిస్తారు. అలాగే ఈ కనిపించే అరటిగెలను ఎక్స్పోర్ట్ చేయడానికి అరటిగెలను అరిటాకులో ఎలా చుడుతున్నారో చూడండి ఫ్రెండ్స్. ఇలా అరటిగెలను ఆకులను ఎందుకు చుడుతున్నారో తెలుసా? అరటి పండ్లను ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వారికి దెబ్బలు తగలకుండా ఇలాగ ఆకుల్లో చుడతారు. నేను ఈ రావులపాలెం అరటి మార్కెట్ యార్డ్కి మార్నింగ్ 6 గంటలకు రావడం జరిగింది. అప్పటికే చాలా రష్గా ఉంది మార్కెట్ యార్డ్. సో ఫ్రెండ్స్, చూశారు కదా రావులపాలెం అరటిపళ్ళు మార్కెట్. ఈ వీడియో చూసిన వారు ఒక లైక్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు ఫస్ట్ వస్తాయి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత కొంతమందికి రీచ్ అవుతుంది.